ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చేసింది. సమ్మర్లో బోల్డ్ అని పనులు ఉంటాయి హోమ్ మేకర్స్కి. ముఖ్యంగా కారం పట్టించుకోవడం, పసుపు కొమ్ములు ఆడించుకోవడం, వడియాలు పెట్టుకోవడం ఎండకి. ఇంకా స్పెషల్గా ఏంటంటే పిల్లలు సమ్మర్లో హాలిడేస్కి ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళకి స్నాక్స్ చేసి పెట్టడం, అలా చాలా పనులు ఉంటాయి. అందులో భాగంగానే ఈ సమ్మర్ వచ్చేసింది కాబట్టి నేను ఎండాకాలంలో మిర్చిలు దొరుకుతాయి మనకు ఈ సీజన్లో. ఎండుకారం సంవత్సరం అంతా నిల్వ ఎలా పెట్టుకోవాలో, పురుగు పట్టకుండా, కలర్ చెదరకుండా, అలాగే ఎండుమిర్చిని ఈజీగా ఎలా ఒలవడం, వాటిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఎండుమిర్చిని ఈజీగా ఎలా ఒలవాలో తెలుసుకుందాం. మామూలుగా అయితే మనం చేతితోనే తీసుకోవచ్చు. ఒకవేళ చేతులు బాగా నొప్పి పెట్టినా, ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు మనం ఎలా ఒలుచుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఎండు మిరపకాయలు, వట్టి మిరపకాయలు, మిరపకాయ వరుగులు అని కూడా అంటూ ఉంటారు వీటిని. ఈ వట్టి మిరపకాయలని మనం ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు ఇలా కటింగ్ ప్లేయర్తో ఒక చేత్తో తీసుకొని, ఇలా ఒక చేత్తో మిర్చిని తీసుకొని ఇలా ఒలవాలి. స్టార్టింగ్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది మన గ్రిప్ కోసమని. అలా గ్రిప్ వచ్చిన తర్వాత చాలా ఈజీగా ఉంటుందండి. కాకపోతే చేతులు నొప్పి పెడుతున్నాయని, చేతులు మండుతున్నాయని అనుకునే వాళ్ళకి ఇది. లేదంటే మన ఈజీ వే ఫస్ట్దే కరెక్ట్ అండి. మనం చేత్తో ఫటాఫట్ చేసేసుకోవచ్చు. కానీ చేతులకు మనకు ఒక్కొక్కసారి చిగుళ్ళు ఉంటాయి కదా, వేళ్ళకి చిగుళ్ళు అవి కొంతమందికి ఇబ్బందిగా ఉంటాయి. సో దానికోసమని, చేతులు మండకుండా ఉండడం కోసమని ఇలా చేస్తూ ఉంటారు. కానీ నాకైతే ఇదే పాత పద్ధతి, చేతులతోనే ఫటాఫట్ లాగించడమే ఇష్టం. అదే మంచిది కూడా. చెయ్యి మండకుండా ఉండడం కోసం ఇప్పుడు అందరూ బాడీ అంతా సెన్సిటివ్ అయిపోతుంది కాబట్టి ఈ వే ఒకటి అంతే. ఇదిగోండి, మనకు ఇలా చేతులు మండకుండా, రఫ్గా అవ్వకుండా ఉండడం కోసమని, మనకు సేఫ్ సైడ్ కోసమని ఈ మెథడ్. రైతులు పండించే పంటల్లో ముఖ్యంగా మిర్చి పంటకు ఎక్కువ తెగులు వస్తుందంట. సో ఎక్కువగా కెమికల్స్ కొడుతూ ఉంటారు, మందులు కొడుతూ ఉంటారు ఆ తెగుల్ని తీసేయడానికి కోసమని. అలాంటప్పుడు మనకు కాయల పైన ఖచ్చితంగా మందు అనేది పడుతూ ఉంటుంది కదా, దానికోసమని మనం ముందు ఎంతో కొంత మనం వీటిని ఇలా క్లీన్ చేసుకోవడం మూలాన ఆ కెమికల్స్ అనేవి పోతాయి. అంతేకాదు ఎక్కువగా మనకు తొడిమల పైన ఉండేది ఎక్కువ కెమికల్ని పట్టేసి ఉంటుంది. అందుకే తొడిమలు ఖచ్చితంగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. ఇలా తుడిచిపెట్టుకోవాలి. ఒక్కొక్కటి ఎంతసేపు అని తీస్తామని అనుకోకుండా, ఎందుకంటే ఒకసారి చేస్తే సంవత్సరం అంతా మనం హ్యాపీగా తినచ్చు, హెల్తీగా ఉంటాం కదా, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఇలా శుభ్రం చేసుకున్న వాటిని మనం ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఒక 2 days ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టక ముందే మనం తొడిమలు తీసుకున్నట్టయితే ఈజీగా వస్తాయి. చాలామంది ఎండలో ఎండబెట్టాకే మనకు బాగా వస్తాయి అనుకుంటారు, కానీ విరిగిపోతాయి. అది తొడిమల దగ్గర విరిగిపోయి ఆ తొడిమల పై భాగం అలాగే ఉండిపోతుంది, వేస్టేజ్ ఎక్కువ అవుతుంది. సో మనం తొడిమలు తీసుకున్నాక ఆరబెట్టుకుంటే బాగుంటుంది. ఖచ్చితంగా 2 days అయితే ఆరబెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఎండుతాయి అన్నమాట. చాలామంది ఆరబెట్టిన తర్వాత తొడిమలను తీస్తూ ఉంటారండి, కానీ అది కరెక్ట్ కాదు. తొడిమలను తీసాకే ఆరబెట్టుకుంటే మంచిది. ఎందుకంటే అవి విరిగిపోతూ ఉంటాయి, తొడిమల పైన ముచ్చికలు అలాగే ఉండిపోతాయి. సో దానివల్ల వాటిపైన ఉన్న కెమికల్ మనకు ఆటోమేటిక్గా కారంలోకి వచ్చేస్తుంది కదా. ఎంతో కొంత మనం అయితే అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలండి. సో తొడిమలు తీసుకున్నాకే ఆరబెట్టుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఎండుమిర్చిని నేను 2 days ఎండలో ఆరబెట్టానండి. మంచి ఎండ కాస్తుంది కదా ఎలాగో, అందుకనేసి నేను బాగా ఆరబెట్టాను. ఇది మొదటి రోజు అండి. బాగా ఎండ తగిలేలాగా పెట్టుకోవాలి. 4-5 hours అయితే సరిపోతుంది. మనకు బాగా ఆరిందో లేదో చెక్ చేసుకోవాలి. అలాగే మనం ఈ ఎండుమిర్చిలో అక్కడక్కడ ఏమైనా ఇలా వైట్వి మనకు చెత్త కానీ ఇలాంటివి ఉన్నాయి, అప్పుడు తీసుకునేటప్పుడే కనిపిస్తాయి, తొడిమలు తీసుకున్నప్పుడే. ఇంకా ఏమైనా ఉంటే అలాంటివి వైట్వి తీసేయాలండి. ఎందుకనంటే కలర్ మారుతుందన్నమాట. మనకు మిర్చి కలరు రెడ్గా కాకుండా కొంచెం తెల్ల తెల్లగా వస్తుంది. సో అందుకని అలాంటివి ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. తొడిమలు తీసేటప్పుడైనా పర్వాలేదు, తీసుకోవచ్చు, ఇప్పుడైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకొని ఆరబెట్టామంటే శుభ్రంగా ఆరిపోతాయండి. ఇలా 2 రోజులు ఆరబెట్టాలండి. కొంతమంది అంటుంటారు ఒక్కరోజు గట్టిగా ఎండ తగిలిందంటే చాలు అని అంటుంటారు. బట్ ఏంటంటే మనకు పైన తోలంతా ఎండిపోతుంది, కాకపోతే లోపటి గింజ మాత్రం ఆరదు. అందుకోసం అనేసి మనం 2 రోజులు ఖచ్చితంగా ఆరబెట్టుకోవాలండి. సన్లైట్ ఎంత ఉన్నా కానీ 2 days కంపల్సరీ అవసరం.
అలా అని ఎక్కువ రోజులు ఎండబెట్టామనుకోండి అప్పుడు బాగానే ఉంటుంది పట్టించినప్పుడు, కానీ తర్వాత తెల్లగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. మరీ ఎక్కువగా కూడా ఎండబెట్టకూడదు. ఎండుమిర్చి ఎంత మంచిగా ఎండితే మనకు పౌడర్ కూడా అంత ఫైన్గా వస్తుందండి, మెత్తగా స్మూత్గా వస్తుంది. లేదంటే మెత్తగా ఉన్నప్పుడు కూడా పడతారు కొంతమంది, పిండి మరలో పడతారు. కాకపోతే ఏంటంటే అది బరకగా వస్తుంది, స్మూత్గా మాత్రం రాదు. ఎండుమిర్చిలో గింజలు మామూలుగానే ఉండాలండి, ఎక్కువగా ఉన్నా కానీ మనకు కలర్ అనేది తెల్లగా వస్తుంది. సో గింజలు ఎక్కువగా ఉంటే ఆ గింజల్ని కాస్త తీసేసైనా ఆడించుకున్నా కానీ మనకు కలర్ పర్వాలేదు, లేదంటే మాత్రం అది తెల్లగా వస్తుంది. ఈ గింజల్ని మనకు పోపుల్లో పెట్టుకుంటారు కదా, పచ్చి పులుసులో, సాంబార్లో, అలాంటి వాటిలో భలే టేస్ట్గా అనిపిస్తాయి, లుక్ కూడా బాగుంటుంది అనమాట. ఇలా 2 days అయ్యాక బాగా ఆరిపోయిన తర్వాత అన్నీ ఎత్తి తీసుకెళ్ళాలండి. అలా వేడిగా తీసుకెళ్ళినప్పుడు అయితే మనకు పిండి మరలో బాగా వస్తుందండి కారం. లేదంటే మళ్ళీ మెత్తబడి ఫ్యాన్ గాలికో లేదంటే బ్యాగ్ ఓపెన్ చేసి పెట్టినట్లయితే కాస్త మెత్తబడ్డట్టు కూడా అవుతుంది. సో కొంచెం వేడిగా ఉన్నప్పుడే వెళ్ళి పట్టించుకుంటే చాలా మంచిదండి. ఇలా మనము గింజ ఊపుతుంటే ఇలా సౌండ్ వస్తుంది అనమాట, గలగల అని శబ్దం వస్తుంది. ఇలా గలగల శబ్దం వచ్చినప్పుడు మాత్రమే మనం ఆరిని అనేసి అనుకోవాలి. ఇలా విరగానే ఇరిగిపోతాయి అన్నమాట. గింజ కూడా ఇదిగోండి ఇలా ఉన్నప్పుడు మనం ఆడించుకోవచ్చు, చక్కగా ఎండిపోయినాయి అని తెలిసిపోతుంది. ఇట్లా అనగానే విరిగిపోతుంది చూడండి. ఇక ఎండుమిర్చి మనం కొనేటప్పుడు ఒకలాగా ఉంటుంది, ఈ తొడాలు అవన్నీ తీసుకొని ఆరబెట్టుకున్న తర్వాత ఒకలాగా ఉంటుందండి. వాటిని జాగ్రత్తగా మనము వెయిట్ అది చూసుకొని పిండి మరకైతే తీసుకొచ్చి వెయిట్ చూసుకొని తర్వాతనే ఆడించుకోవాలండి. లేదంటే ఇక్కడ కూడా మనం మోసపోతూ ఉంటాము, లోపల వాళ్ళు ఏదో ట్రిక్స్ ప్లే చేసి లోపలే ఆపేస్తూ ఉంటారు. మనం డబ్బులు ఎక్కువ పెట్టి తీసుకోవాలి, ఆడిచినందుకు ఎక్కువ రేట్ ఇవ్వాలి. పైగా వీళ్ళ దగ్గర అక్కడ పోతే ఉసూరు అనిపిస్తుంది, ప్యాకెట్ బెటరు, ఇదంతా రిస్క్ తీసుకున్నాక అన్న ఫీల్ అయితే చాలాసార్లు వచ్చిందండి. కాకపోతే చాలా జాగ్రత్తగా మొహమాటం లేకుండా మనం కారం ఆడిచ్చే ముందర ఒకసారి వెయిట్ చూసుకోవాలి, తర్వాత కూడా ఒకసారి వెయిట్ చూసుకోవాలి. చాలా ఎక్కువగా మనకు వెయిట్ లాస్ అయ్యామనుకోండి అప్పుడు గట్టిగా అడగాల్సిందే. లోపల జాలీలో జల్లెట్లో ఉంటుంది. నేను అట్లా 2-3 సార్లు ఫైటింగ్ కూడా చేశాను నేను. అంతా స్ట్రగుల్ అయ్యేది మనం ఫ్రెష్గా అలాగే టేస్టీగా ఉండడం కోసం, హెల్త్ కోసమే కదా చేసేది. అలాంటిది కూడా మనం ఇక్కడ కూడా మోసపోతే ఇంకా ఎందుకండి, ప్యాకెట్ కారమే బెటర్ అన్న ఫీల్ రాకుండా ఉండాలి కదా, అందుకోసమని ఇలా కారం ఆడిచ్చి తీసుకొచ్చుకున్నాక వెంటనే మనము డబ్బాలోకి ఎత్తుకోకూడదండి. కాస్త వెడల్పాటి పాత్రలో వేసుకొని మనము ఆరబెట్టుకోవాలి కాసేపు. ఆ వేడి అనేది చల్లారాలన్నమాట. వెంటనే వేడిగా మనము ప్యాక్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఆ కారపొడి కలర్ అంతా చేంజ్ అయిపోతుంది, నలుపు కలర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో అందుకోసమని కాసేపు గాలికి, అలా గాలి అంటే గాలి కాదు, ఓపెన్లో కాసేపు ఒక 2-3 hours అలా పెట్టేసుకున్న తర్వాత మనం ప్యాక్ చేసుకుంటే మంచిదండి. అలాగే కొంతమంది ఇందులో ఉప్పు యాడ్ చేసుకోకపోతే చేదెక్కుతుంది అన్న ఫీల్ ఉంటుంది. కొంతమంది ఆకుపొడి అంటారు. ఆకుపొడి అంటే ఏంటంటే ఉప్పు కలపకుండా ఉండేదాన్ని ఆకుపొడి అని అంటారు. అది పచ్చళ్ళలోకి అలా కలుపుకుంటారు. కొంచెం మనం ఉప్పు కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది, కారం చెడిపోకుండా ఉంటుంది అని అంటుంటారు పెద్దవాళ్ళు. నిజానికి అది కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. మనం ఎప్పుడైతే కలుపుకుంటామో అదే మనం వాడుకునే డబ్బాలకు ఒకటి ఎత్తుకుంటాం కదా, అందులోకి ఎంత కావాలో అంత కాస్త కొంచెమే కారంలోకి ఉప్పు యాడ్ చేసి ఇలా మిక్స్ చేసేసి డైలీ వాడుకునే డబ్బాలోకి అయితే ఇవి ఎత్తి పెట్టుకోవాలండి. నేను అలాగే పెట్టుకుంటాను, ఎప్పుడైనా కావాల్సినప్పుడు ఇలా పెడతాను. కానీ ఈ కారంకి డైరెక్ట్ కారపొడి అంటే ఆకుపొడి లాగా ఉంటుంది కదా, డైరెక్ట్ ఉప్పు కలపని ఇది వేస్తే టేస్ట్ అనేది ఖచ్చితంగా తేడా ఉంటుంది. నేను అది గమనించాను, మా అక్క చెప్పింది ఇలా నేను ఒకసారి టేస్ట్ చూడు చేంజ్ చేసి ఉంటుంది అని అంటే నేను అప్పుడు టెస్ట్ చేశాను, నిజంగానే తేడా ఉందండి. ఇది డైలీ వాడుకునే డబ్బా అండి, ఈ డబ్బాలోనే ఎత్తి పెట్టుకుంటాను, నేను డైలీ యూజ్ చేస్తానన్నమాట. ఈ కంటైనర్లోనే పెడతాను. సో ఇందులో ఇలా ఉప్పు కలిపింది పెట్టుకుంటాను అన్నమాట. ఇక కారం పట్టేటప్పుడు కానీ, కారం డబ్బాలోకి ఎత్తి పెట్టుకునేటప్పుడు కానీ ఆ డబ్బాలు కూడా తడి లేకుండా చూసుకోవాలండి. అప్పుడే మనకు పురుగు అనేది పట్టదు, డ్రైగా ఉండాలి. మనం కారం ఎత్తి పెట్టుకునే ముందట వాటిని గట్టిగా ఒక మంచి గుడ్డతోటి తుడిచిపెట్టుకొని ఇలా ఎత్తుకుంటే బాగుంటుంది. అంతేకాదు తడి చేతులతో ఎప్పుడు కూడా తాకకూడదు, తాకినట్లయితే పురుగు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఈ గాజు బాటిల్లో నేను ఎత్తి పెట్టుకునేది ఏంటంటే 1 yearకి పైగా ఉండడం కోసం అని ఇలా నేను ఈ బాటిల్లో అయితే ఎత్తి పెట్టుకుంటున్నాను. ఈ బాటిల్కి చక్కగా టైట్గా
మూత అది పెట్టేసేసి నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అన్నమాట. ఇది మనకు 1 ఇయర్ అబోవ్ కూడా ఉంటుంది. ఇక 1 ఇయర్ కోసం కావాలి అనుకుంటే, అంటే 1 ఇయర్ లోపల అంటే 6 మంత్స్కి అలా మనకు కావాలనుకుంటే ఇలా కవర్లో కానీ డైరెక్ట్ స్టీల్ డబ్బాలో కానీ వేసి పెట్టుకొని మనం బయట పెట్టుకున్నా కానీ 6 మంత్స్ అబోవ్ కూడా కలర్ చేంజ్ అవ్వకుండా బాగానే ఉంటుంది. కలర్ చేంజ్ అవ్వకుండా 1 ఇయర్ కంటే ఎక్కువగా ఉండాలనుకుంటే మాత్రం బాటిల్లో ఎత్తి, గాజు బాటిల్ కానీ లేకపోతే జాడీలు ఉండేవి ఒకప్పుడు, సెరామిక్ జాడీలు కారానికి, పచ్చళ్లకు చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అండి, చాలా బాగుంటుంది. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే కారం కలర్ చేంజ్ అవ్వదు, క్వాలిటీ చేంజ్ అవ్వదు, పురుగు పట్టదు, చాలా కాలం నిల్వ ఉంటుంది. కానీ ఇప్పుడు ఫ్రిడ్జ్లన్నీ మనకు పప్పులకు, ఉప్పులకు, కారపొళ్ళకి సరిపోతున్నాయి. వాటర్ బాటిల్స్, కూరగాయలు, పాలు అలాంటివి ఏమి ఉండట్లేదు. ఇంట్లో తిట్లు కూడా పడుతున్నాయి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే మనకు 1 ఇయర్ అబోనే ఉంటుందండి. నేను మరొకసారి చెప్తున్నానండి, డైలీ మనం వాడుకోవడాని కోసమని ఈ కంటైనర్లో సాల్ట్ కలిపి పెట్టుకుంటున్నాను. ఇంకా లేదు 2 ఇయర్స్ కంటే అబోవ్ ఉండాలి అంటే ఈ గాజు కంటైనర్లో పెట్టేసుకొని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇది 2 ఇయర్స్ అబోనే ఉంటుందండి నిల్వ, కలర్ చేంజ్ అవ్వదు, క్వాలిటీ చేంజ్ అవ్వదు. ఇక 6 మంత్స్ 1 ఇయర్ బిలో ఉండాలనుకుంటే ఇలా ఈ స్టీల్ డబ్బాలో కానీ కవర్లో కానీ ప్యాక్ చేసి పెట్టుకున్నట్లయితే పురుగు పట్టదు, కలర్ కూడా అస్సలు చేంజ్ అవ్వదండి, క్వాలిటీ కూడా అలాగే బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే, మీకు నచ్చినట్లయితే ఇది లైక్ చేయండి ఈ వీడియోని, అలాగే షేర్ చేయండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి తప్పకుండా. కొత్తగా ఈ వీడియోని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. మరో యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు మరి. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఏ గుడ్ డే.